ఇప్పించేస్తుంది కూడా. ఐఎమ్ గుడ్ బ్రదర్ అంటున్నాడు వెంకట్ తమ్ముడు. అక్క ఇంకా అంటున్నా. చెప్పాలి తమ్ముడు, టుడే స్పెషల్ ఏంటి? టీ తాగావా? షాప్లో ఉన్నావా? ఇంటి దగ్గర ఉన్నావా? గుడిపైకి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి అంటున్నారు. అవును, పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. పైన మెట్లు కట్టారు కదా, చక్క భలే కట్టారు. నో టీ కాఫీ అలవాటు లేదక్క అంటున్నారు. వెరీ గుడ్ తమ్ముడు, అది చాలా మంచిది. ఆ దరిద్రపు అలవాటు ఉందంటే ఆ టైం అయ్యేసరికి తలంతా నొప్పి, చికాకు, ఆ టీ ఏదో గొంతులో పోసుకునేదాకా చికాకుగానే ఉంటుంది. నీ పని మట్టికి, నీ పని ఆ వెంకట తమ్ముడు పని మట్టికి బెస్ట్ అనమాట. టీ కాఫీ అలవాట్లేదు. మేమేంటంటే టైం అయితే తాగుబోతే వాళ్ళు ఉంటారు చూసా, 4 పీకేసిద్ది అన్నట్టు మాకు 4 కాదు, తలకే పీకిద్ది అనమాట టీ కోసం. అక్క, మన సిస్టర్ మీ లైవ్కి రాక మీ లైవ్ అంతా బోరింగ్గా ఉంటుంది. మన సిస్టర్ లైవ్లో ఉంటే లైవ్ అంతా కళకళలాడుతుంది అక్క. అవును కదా తమ్ముడు, నేను అదే అనుకుంటా రాజు తమ్ముడు. కాకపోతే ఏం చేద్దాం మరి, అక్క మొబైల్ పనిచేయట్లేదు. మన ఛానల్ ఏదన్నా అయితే పోనీ ఏదన్నా చెయ్యొచ్చు. ఏం పాపం మొబైల్స్ ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు మేమందరం కలిసి మచిలీపట్నం బీచ్కి వెళ్ళామన్నమాట. ఆ మొబైల్స్ మొత్తం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని నేనే ఒడ్డు నుంచున్నా. కొంచెం ఒడ్డు నుంచున్నా, పెద్ద వచ్చి లాగి పెట్టి కొట్టేసరికి మీద నా మీద తన్నేసి నేను ఎదరకు పడిపోయేదాన్ని అనమాట. పట్టుకోపోతే ఆ నీళ్ళన్నీ వాటర్ అంతా బ్యాగ్లో వెళ్ళిపోయి నా ఫోను, మళ్ళీ ఇంకా 2 ఫోన్లు ఉన్నాయి అక్కే, పాప ఫోన్, అవన్నీ పోయినాయి అనమాట. నా ఫోన్ ఎలాగోలా తేరుకుంది, కొత్త ఫోన్ కదా. మేము వెళ్ళింది కోనేరు ఉంది కదక్క, ఆ కోనేటిలో స్నానం చేసి పక్కనే ఉన్నాయి పోస్టర్కి వెళ్ళామంటున్నా. పైనుంచి వెళ్ళారు కదా మీరు స్నానం చేసి వెంకట తమ్ముడు. పక్కనే స్టెప్స్ ఉన్నాయి, పోస్టర్కి వెళ్ళామా. అక్కడ నుంచి నేను వెళ్ళాను, కింద గుడి నుంచి వెళ్ళిన ఐడియా లేదు. నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అనమాట. ఎప్పుడు అది మ్యారేజ్ కాకముందు వెళ్ళాను అనమాట. అది ఒక బిల్డింగ్ లాగా ఉందా కదక్క, కదా, ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళాము. స్పెట్స్ అంటే ఇక్కడే ఉన్నా. ఏంటండి? కవర్ చేయి వెంకట తమ్ముడు, కొంచెం వర్క్ వచ్చింది, ఆంటీ పిలుస్తున్నారు. ఉండు, వెళ్ళకు నువ్వు, నేను లైవ్లోనే ఉంటాను.